కాళేశ్వరం అనేది అంత ఈజీగా అర్థమయ్యే ప్రాజెక్ట్ కాదు విజయ్. ఓకే సార్. చాలా అందులో చాలా రకాల ప్యాకేజీలు ఉన్నాయి, చాలా రకాల నిర్మాణాలు ఉన్నాయి. అది ఒక పట్టాన నీటి పారుదల రంగం మీద ఎంతో కొంత అనుభవం ఉన్న వాళ్ళకు కూడా అది అర్థమవుతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోదండరామ్ గారు, ఆయనకు నీళ్లు రావద్దని ఉండదు, ప్రజల మీద కావాల్సినంత ప్రేమ మమకారం ఉంటుంది. సరే కేసీఆర్ గారి మీద రవంత కోపం ఉన్నా కూడా తెలంగాణకు ఏదో ద్రోహం చేయాలనే తలంపు ఆయనకు ఉండదు, అరగోపాల్ సార్కు ఉండదు, ఆకునూరు మురళికి ఉండదు, జయప్రకాష్ నారాయణకు అంతకంటే ఉండదు. ఎందుకంటే ప్రజల కోసమే ఆయన రాజీనామా చేసి వచ్చాడు ఐఏఎస్కి. వీళ్ళకు కూడా అర్థం కాలేదు కాళేశ్వరం. నేను పేర్లు తీసుకొని చెప్తున్నా. ఓకే సార్. వాళ్ళకు కూడా ఎందుకు అర్థం కాలేదు అంటున్నా అంటే, ఫస్ట్ కాళేశ్వరం అనేది ఒక నాగార్జున సార్ లాగా, శ్రీశైలం లాగా, ఓ దేవాదుల లాగా ఒక నిర్దిష్టమైన ఆయకట్టుకు నీరిచ్చే ఒకే ఒక సోర్స్ ఉన్న ప్రాజెక్టు కానే కాదు. కాళేశ్వరం అనేది నదుల అనుసంధానంలో భాగం. ఓకే. ఇప్పుడు భారతదేశంలో 30 నదులను అనుసంధానం చేయాలని మోడీ గారు సంకల్పించారు. ఇప్పుడు ఆ ఖర్చు వచ్చి 22 లక్షల కోట్లు. గతంలో అది 5 లక్షల కోట్లతో చేయాలనుకున్నారు, తర్వాత 13 లక్షల కోట్లు అయింది. ఎందుకు 1980లో 5 లక్షల కోట్లకి ఎస్టిమేషన్ వేశారు. మోడీ గారు వచ్చినప్పుడు 13 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు 2025లో 22 లక్షల కోట్లు అంటున్నారు. ఇప్పటివరకు టేకప్ చేసింది ఒకే ఒక్క ప్రాజెక్టు కెన్ బేత్వా అని బుందేల్ఖండ్ ఏరియాలో చేశారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఈ 30 నదులను అనుసంధానం చేసే పరిస్థితి వచ్చినాడు. అది 50 లక్షల కోట్లు కావచ్చు, కోటి లక్షల కోట్లు కావచ్చు. వీటిలో కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది కనబడదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కావేరికి మనం నదిని అనుసంధానం చేస్తాం, గోదావరిని వయా పెన్నా నది ద్వారా. కొత్తగా ఆయకట్టు ఏం రాదు అక్కడ కావేరిలో. ఉన్న ఆయకట్టుకు అదనంగా నీళ్ళు ఇస్తున్నాం మనం, నీళ్ళు అందడం లేదు కాబట్టి. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఉన్నది, శ్రీరామ్ సాగర్కు నీళ్ళు అందడం లేదు కాబట్టి ప్రాణహిత నుంచి ఎత్తిపోస్తున్నాం. దీని కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏముంటుంది? వీళ్ళందరూ అనేది ఏంటంటే, ఒకటి ఇది వైట్ ఎలిఫెంటు, దీనిలో ఆదాయం రాదు, 1:1 ఉండాలి కాస్ట్ బెనిఫిట్ రేషియో. తర్వాత దీని మెయింటెనెన్స్ వచ్చేసి తడిసి మోపెడవుతుంది. ఓకే. దాని వంతుకు రైతులకే నేరుగా అకౌంట్లలో డబ్బులు వేస్తే పోద్ది కదా, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చెప్పేది. కోదండరామ్ గారు ఏమంటారంటే, సహజంగా నీరు కిందికి వస్తుంది కానీ తిప్పిపోతలు ఉంటాయా అంటాడు. సారట్లు ఎందుకంటాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నీరు పళ్ళ మెరుగు, మీకు నీళ్లు రావు అని ఆంధ్ర వాళ్ళు అంటేనే మనం దాన్ని వ్యతిరేకించినాం. మా నీళ్ళు ఎట్ట తెచ్చుకోవాలో మాకు తెలుసు, ముందు మా తెలంగాణ ఇవ్వండి, మీరు ఇచ్చడం అవసరం లేదని అన్నాం. సార్ అందులో జేఏసీ చైర్మన్. మరి తిప్పిపోతలు ఉంటాయా? తర్వాత నీరు కిందికి వస్తుంది కానీ ప్రకృతికి విరుద్ధంగా పైకి పోతుందా? ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. కాళేశ్వరం ఎందుకు ఒక ప్రాజెక్ట్ కాదంటున్నా అంటే బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ రేషియో గురించి ఒక మాట చెప్తా సార్. నీటి గురించి ఆలోచించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కనబడ్డది ఏంటంటే, ఈ ప్రమాణాలు పెట్టుకుంటారు బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఒకటి, ఎంత ధాన్యం పండుతున్నది ఆ నీళ్ళతో, దాని విలువ. టూరిజం అభివృద్ధి చెందితే కనుక ఎంత ఆదాయం వస్తుంది, జల రవాణాకు ఉన్న అవకాశాలు ఏంది, నీటిని చేపల పెంపకానికి వాడుకున్నట్టయితే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఈ నీటిని డ్రింకింగ్ వాటర్కు పరిశ్రమలకు పంపినట్టయితే ఎంత ఇన్కమ్ వస్తుంది. ఈ 5-6 ప్రామాణికాలే తీసుకుంటారు. ఇంకా వాళ్ళు పెట్టిన అవే కాబట్టి సిడబ్ల్యూసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవే క్యాలిక్యులేట్ చేసి ఇస్తాయి. ఇది తప్పు అని చెప్తున్నాను, కాలం చెల్లిన విధానం అని చెప్తున్నా. ఎందుకు అంటే నీటితో ఇవే ఉంటాయి లాభాలు, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గోదావరి నీటిని మల్లన సాగర్ను, కొండపోచమ్మ సాగర్ను ఉపయోగించుకొని ఎల్లంపల్లి నుంచి ఆల్రెడీ గోదావరి నీళ్లను హైదరాబాద్ నగర ప్రజలకు తాగిస్తున్నారు, ఎన్రూట్ విలేజెస్ కూడా తాగిస్తున్నారు. మిషన్ భగీరథతో లింక్ చేశారు. స్వచ్ఛమైన నది నీళ్ళు తాగితే pH వాల్యూ 7.2, 7.3 ఉంటుంది, ఆల్కలైన్ అవుతుంది. అయినప్పుడు ఎస్డిటీ తగ్గుతుంది. ఎస్డిటీ తగ్గడం వల్ల 70-80 రోగాలు తగ్గుతాయి. ఆరోగ్యశ్రీలో పెట్టే బడ్జెట్ తగ్గుతుంది. అది ఆదాయం కదా? ఆదాయమే. తర్వాత కంటిన్యూగా బోర్వెల్ వాటర్ ఇవ్వడం వల్ల బోర్లలో అట్టడుగున ఉన్న మినరల్స్ అన్నీ వచ్చి సారవంతమైన నేల ఖరాబ్ అవుతుంది. అందులో పండిన పంటలు తింటే ఫ్లోరైడ్ లాంటి మన శరీరాల్లోకి వచ్చి 30 ఏళ్ళకే ముసలితనం వస్తుంది, చచ్చిపోతాం, కాల్షియం డిప్లీట్ అవుతుంది, రకరకాల మందులు, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. అన్నిటికంటే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతాం. అదే గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకున్నట్టయితే ఆ విధంగా కూడా నేల సారవంతం అవుతుంది,
ఆరోగ్యాలు బాగుపడతాయి. తర్వాత ధాన్యం ఒకటే ఉత్పత్తి ఎంత అని చూస్తున్నారు. ధాన్యాన్ని హమాలీసు లారీలోకి ఎత్తుతారు, రైస్ మిల్ దగ్గర దించుతారు, దించేటప్పుడు హమాలీస్ ఉంటారు, రైస్ మిల్లర్ దాకా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి, వాటి మీద జిఎస్టీ వస్తుంది, అందులో పెట్రోల్ డీజిల్ పోస్తే ట్యాక్స్లు వస్తాయి గవర్నమెంట్కు. ఇదంతా పరోక్షమైన ఆదాయమా కాదా? రైస్ మిల్ నుంచి రకరకాల ఉత్పత్తులకు పోతాయి. రైస్ మిల్లర్ ఏం చేస్తాడు, తనకు వచ్చిన లాభంతో ఒక సెల్ ఫోన్ కొంటాడు, జిఎస్టీ వస్తుందా రాదా? మరి ఇదంతా నీటి నుంచి వచ్చిన ఉత్పత్తి కాదా? ఇట్లా ఒక 2 గంటలు చెప్తాను నేను ఒక్కొక్క ఐటమ్. కాళేశ్వరం నీళ్ళతోని వడ్లు జొన్నలే ఎందుకు అమ్మాలి విజయ్? ఒక జొన్నలతోని 13 రకాల ఉత్పత్తులు వస్తాయి, బై ప్రోడక్ట్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్ వస్తాయి, ఇథనాల్ వస్తుంది, కోళ్ళకు దానా వస్తుంది. జొన్నలు అమ్మకుండా రైతులతోని ఇటువంటి కోఆపరేటివ్ సెక్టర్లో ఇండస్ట్రీస్ పెట్టించి ఒక్కొక్క రైతును కోటీశ్వరుని చేస్తే ఆ నీళ్ళతోనే కదా వచ్చేది, కాళేశ్వరం నీళ్ళతోనే కదా. చేపలు నేరుగా ఎందుకు అమ్మాలి? చేపలను పచ్చడి పెట్టి అమ్మితే విదేశాలలో ఎక్కువ డిమాండ్ ఉంది ఫ్రెష్ వాటర్ ఫిష్లకు. ఎందుకంటే అక్కడ సముద్రపు చేపలు తినట్లేదు, అందులో యురేనియం వస్తున్నది, అందులో నానో ప్లాస్టిక్స్ వస్తున్నాయి. చేపలు తినడం తగ్గింది సీ కోస్ట్లలో దొరికే చేపలలో. మంచినీటి చేపలకు ప్రపంచం అంతా డిమాండ్ ఉంది. ఎక్స్పోర్ట్ ఎందుకు చేయకూడదు? వాటిని రకరకాల బై ప్రోడక్ట్స్ ఎందుకు చేయకూడదు? చేప నూనెకు చాలా డిమాండ్ ఉంది ఆయుర్వేదంలో. ఆలివ్ ఆయిల్, మన ఒమేగా 3 ఆయిల్ వస్తుంది దాని నుంచి. ఇవన్నీ ఆలోచించరా? అందుకే కాలం చెల్లిన జల విధానాలను సిడబ్ల్యూసి మార్చుకుంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది వర్కౌట్ అవుతుంది. సెకండ్ ఏంటంటే నీటి నుంచి వందల రకాల ప్రయోజనాలు ఉంటాయి. 1.1 కాదు 1.5 కూడా చూపెట్టవచ్చు. ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే అది మార్చుకోవాలని చెప్తున్నా. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాం మీకు. ప్రపంచం మొత్తంలో బెనిఫిట్ కాస్ట్ రేషియో మ్యాండేటరీ చేసిన ఒకే ఒక్క దేశం భారతదేశం. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏ ప్రభుత్వము ఏ దేశం చూడదు. మనం ఎందుకు చూడాలి? అంటే నీటి వల్ల ప్రయోజనాలు ఏందో వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇది ఒక ఫూలిష్ చర్య అవుతుంది. ఓకే, 1:1 ఏంది, 1:5, 1:10 కూడా వస్తుంది. ఈ ప్రమాణాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని తీసుకున్నట్టే. అందుకని ఏ దేశం, దాన్ని అభివృద్ధి చెందిన దేశం కానీ, అభివృద్ధి చెందుతున్న దేశం కానీ, మనలాంటి వెనుకబడ్డ దేశం కానీ, ప్రపంచంలో ఉన్న 235 దేశాలలో ఏ ఒక్కరు కూడా దాన్ని పాటిస్తలేరు. మనం ఎందుకు పాటించాలి? ఇది కూడా మొదటి నుంచి లేదు. ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ 1903లో రాయల్ కమిషన్ అని బ్రిటిష్ వాళ్ళు వేశారు, అందులో కండిషన్ పెట్టలేదు. కానీ సెకండ్ కమిషన్ని 1972లో భారత ప్రభుత్వం వేసింది, వాళ్ళు పెట్టారు ఈ కండిషన్. ఓకే, కాస్ట్ బెనిఫిట్ రేషియో 1:5 ఉండాలి, 1:1.5. ₹1 పెడితే ₹1.5 ఉండాలి. ట్రైబల్ ఏరియాస్లో, అప్లాండ్ ఏరియాస్లో 1:1 అని ఉండాలి, ₹1 పెడితే ₹1.5 రావాలనేది వాళ్ళు పెట్టింది. ఈ కండిషన్ వల్ల దాన్ని పట్టుకొని కాలం చెల్లిన విధానాలు మారాలని డిమాండ్ చేయడానికి బదులు కోదండరాం లాంటి వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద కాగిట్లా చెప్పింది అని కాగును పట్టుకొని వేలాడుతున్నారు. సెకండ్ పాయింట్, కాళేశ్వరం అనేది కాస్ట్ బెనిఫిట్ రేషియో తీయడానికి అవకాశం లేనిది. ఎందుకంటే అది నదుల అనుసంధానం. నీళ్ళు ఎక్కడికైతే వస్తలేవో అక్కడికి నీళ్ళను అనుసంధానం చేస్తున్నాం మనం, దానికి వ్యవసాయం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేడిగడ్డ కింద 1 ఎకరం ఆయకట్లేదు. కన్నెపల్లి పంప్ హౌజ్ లిఫ్ట్ చేసే వాటర్తోని 1 ఎకరం లేదు. అన్నారం బ్యారేజ్ కింద 1 ఎకరం లేదు. అన్నారం పంప్ హౌజ్ నుంచి 1 ఎకరం లేదు. సుందిల్లా 1 ఎకరం లేదు, బ్యారేజ్ కింద లేదు, ఎత్తిపోతల మీద లేదు. ఎల్లంపల్లి మీద కూడా అదివరకు ఎల్లంపల్లికి ఆయకట్టు ఉంది, సప్లిమెంటేషన్ ఏది శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్, ఎన్టీపీసీ వాటరు, శ్రీపాద మంతిని ఏరియా కొంత. బట్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి తీసుకొచ్చే నీళ్లతో ఎల్లంపల్లిలో లేదు వ్యవసాయం. తర్వాత నంది మేడారం పంప్ హౌస్లోకి పోతాయి సొరంగం ద్వారా ఎల్లంపల్లి నుంచి, అక్కడ ఎత్తిపోస్తారు బాహుబలి పంపులు, అక్కడ 1 ఎకరం లేదు. అక్కడ నుంచి 7th ప్యాకేజ్ సొరంగాలు, అక్కడ లేదు. ఆ సొరంగాల నుంచి మళ్ళీ 8th ప్యాకేజ్ గాయత్రి పంప్ హౌస్, అక్కడ 1 ఎకరం లేదు. అక్కడ నుంచి ఎత్తిపోస్తే మిడ్ మానేర్లో కూడా దీనికి డైరెక్ట్ ఆయకట్టు లేదు. ఎక్కడి నుంచి ఆయకట్టు స్టార్ట్ అవుతుంది? మిడ్ మానేర్ నుంచి అనంతసాగర్, రంగనాయక సాగర్, ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అక్కడ ఆయకట్టు ఉంది. అటు అప్పర్ మానేరు, అక్కడ ఆయకట్టు ఉంది. సిరిసిల్ల, సిద్దిపేట ఏరియాకి సంబంధించి ఆయకట్టు ఎక్కడి నుంచి చూస్తాం మనం? మిడ్ మానేర్ అవతల నుంచి చూస్తాం. మిడ్ మానేర్ దాకా ఆయకట్టు లేనప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎట్లా చూస్తాం? చూడటానికి ఛాన్స్ లేదు. సెకండ్ పాయింట్, మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎప్పుడు ఎత్తిపోస్తారు అంటే శ్రీరామ్ సాగర్కు నీళ్ళు రానప్పుడు,
కడెం ప్రాజెక్టుకు నీళ్ళు రానప్పుడు, ఎల్లంపల్లికి నీళ్ళు రానప్పుడు అప్పుడు కింద నుంచి పైకి పంపులు ఆన్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల తర్వాత మీరు చూడండి, శ్రీరామ్ సాగర్కు వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు డైరెక్ట్గా మిడ్ మానేర్కు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు అన్నారం నుంచి, మేడిగడ్డ నుంచి, సుందిల్ల నుంచి ఎత్తిపోసేది ఎక్కడికి? మిడ్ మానేర్కి. అవును, ఎత్తిపోయాల్సిన అవసరం లేదు కదా, అక్కడ నుంచి పైనుంచి నీళ్ళు వస్తాయి. అవును సార్. శ్రీరామ్ సాగర్ వరదకాలు వస్తే నేరుగా వెళ్ళిపోతాయి అందులోకి గ్రావిటీతో, ప్రవాహ కాలువ ద్వారా. ఒకవేళ ఇప్పుడు రాలేదు, ఎల్లంపల్లి నుంచి ఏం చేస్తాను, లిఫ్ట్ పంపులు ఆన్ చేసి ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ మిడ్ మానేరు పంపుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమేమి ఆన్ చేస్తున్నారు? మేడిగడ్డ ఆన్ చేయలేదు, కన్నెపల్లి ఆన్ చేయలేదు, ఎక్కడ కూడా ఆన్ చేయలేదు. కేవలం ప్యాకేజ్ 6 నందిమేడారం పంప్ హౌస్ అక్కడ ఎత్తిపోస్తున్నారు 1 TMC. నెక్స్ట్ ప్యాకేజ్ 8 గాయత్రి నుంచి 1 TMC ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చినాయి, అక్కడి నుంచి ఎత్తిపోస్తున్నారు. అంటే 2 పంపులే ఆన్ చేశారు. ఒకవేళ ఇది కూడా రాలేదనుకుందాం, అప్పుడు కింద నుంచి డైరెక్ట్గా మేడిగడ్డ దగ్గర నుంచి ఎత్తిపోస్తారు. ఇంత సంక్లిష్టంగా ఉన్న ప్రాజెక్టులో బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది చూడడానికి లేనే లేదు. ఎక్కడి నుంచి చూడాలి బెనిఫిట్ కాస్ట్ రేషియో? మిడ్ మానేర్ దగ్గర నుంచి చూడాలి. ఇంకొకటి ఏంటంటే, కాళేశ్వరం అనేది ఒకే ప్రాజెక్ట్ కాదు, ఒకే సోర్స్ వాటర్ లేదు. మనకు 4.5 లక్షల ఎకరాలు శ్రీరామ్ సాగర్ 4 షోర్ నుంచి ఎత్తిపోస్తారు. అది కాళేశ్వరంలో ఉన్న ఈ 38 లక్షల ఎకరాల స్థిరీకరణ కొత్త ఆయకట్టు, దానిలో భాగం. అది గోదావరికి సంబంధం ఇక్కడ లేనే లేదు. శ్రీరామ్ సాగర్లో నీళ్ళు వస్తే అక్కడి నుంచి ఎత్తిపోస్తారు. ఓకే, అది కాళేశ్వరానికి సంబంధం లేదు, మేడిగడ్డకు సంబంధం లేదు, ఎల్లంపల్లికి సంబంధం లేదు. ఓన్లీ శ్రీరామ్ సాగర్కు నీళ్ళు వస్తేనే అక్కడి నుంచి ఎత్తిపోస్తారు. కామారెడ్డి ప్రాంతానికి కానీ, ఆ నిజామాబాద్లో కొన్ని ఏరియాలకు, ఆ ఆదిలాబాద్లో కొన్ని ఏరియాలకు. మరి ఇదంతా కూడా కాళేశ్వరంకి ముడిపెట్టడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడాలన్నప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి ఎత్తిపోసేది దీనిలోకి రానే రాదుగా, ఈ ఖర్చులోకే రాదు కదా. ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తేనే ఇక్కడికి వస్తుంది. అంటే ఇన్ని సంక్లిష్టతలు ఉన్నదాన్ని అర్థం చేసుకోకుండా ఇది వేస్ట్, ఇది తెల్ల ఏనుగు, దీన్ని ఆర్కియాలజీలో పెట్టాలి, దీన్ని రిపేరే చేయకూడదు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అవుతుంది విజయ్? అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నదుల అనుసంధానం గురించి దేశం మొత్తంలో 30 మేజర్ నదులు, ఒక డజన్ల కొద్దీ ఇంటర్నల్గా నదుల అనుసంధానం జరుగుతుంది. ఉదాహరణకు సాబర్మతి నుంచి నర్మదా నది, సరోవర్ డ్యామ్, నర్మదా నది నుంచి సాబర్మతికి అనుసంధానం చేశారు. సాబర్మతిలో నీళ్లు ఉంటలేవు అని. అది కేంద్రమే భరించింది, ఆడ ఎవరికి అభ్యంతరం లేదు నర్మదా నీళ్లను సాబర్మతికి తీసుకుపోవడానికి. అది నదుల అనుసంధానమే, దానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏముండదు. ఇక్కడ వచ్చేసి నల్గంగా, వేన్గంగా అనుసంధానం ఉన్నది. వేన్గంగా అనేది ప్రాణహితలో ఒక భాగం. ఆ నీళ్లను ఈ బేసినే కానీ ఇంకో బేసిన్ తీసుకుపోయి నల్గంగలో లింక్ చేశారు. మహారాష్ట్ర అంటే గుజరాత్, మహారాష్ట్రలకేమో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, కేంద్రం భరిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ బెనిఫిట్ రేషియో అని తప్పు పడుతూ ఉంటుంది. మన మేధావులు అందులో కొట్టుకుంటూ ఉంటారు. దాని నుంచి బయటపడాలి అంటే మనకే అర్థం కాంది, కోదండరామ్కు, జయప్రకాష్కి అర్థం కాంది, పీసీ ఘోష్కి అర్థమవుతుందా? ఇక్కడ నా ప్రశ్న అది. ఎగ్జాక్ట్లీ ఆ నివేదికను రద్దు చేయమనడంలో జస్టిఫికేషన్ ఏందనేది నేను చెప్తా. ఇప్పుడు గ్లేరింగ్గా మనకు కనబడేది ఏంటంటే ఇంజనీర్లది నివేదిక. సార్ నేను పర్సనల్గా చెప్పా ఘోష్ గారికి, ఒకసారి కాదు 2 సార్లు చెప్పా. మేడిగడ్డను వద్దని లేదు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు అనుసంధానం ఏదైతే నేరుగా చేయమని చెప్పి అన్నారో అది మాత్రం సాధ్యం కాదని చెప్పారు. అది ఖర్చుతో కూడుకున్నది అన్నారు, అది రద్దు చేసుకోవాలని చెప్పారు. నేను చెప్పాను, కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, ఇంజనీర్లు చెప్పారు, నేను స్వయంగా రిపోర్ట్ ఇచ్చాను వారికి. లాస్ట్ టైం మీరు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ పైన ఆయన వ్యక్తిగతంగా మీరు చాలా మంచి పాజిటివ్ ఇప్పటికి కూడా నేను చెప్తాను. ఆయన జడ్జిగా ఒక 0.01% కూడా నాకు అనుమానం లేదు. ఓకే, ఆయన మ్యానిపులేట్ అయ్యే వ్యక్తి కాదు, మేనేజ్ అయ్యే వ్యక్తి కాదు, 100% హానెస్ట్ జడ్జ్. అందుకే లోక్పాల్ అయ్యాడు ఆయన, ఫస్ట్ లోక్పాల్. సార్ పూర్తి సంపూర్ణ గౌరవంతో చెప్తున్నా, వారికి అర్థం కాలేదు అంటున్నా. ఓకే, ఎందుకంటే మేడిగడ్డ అని ఉండేసరికి ఈ మేడిగడ్డ ఎక్స్పెన్సివ్, మేడిగడ్డ ఫీజిబుల్ కాదు అని ఇంజనీర్లు అన్నారని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు. ఆయన రిపోర్ట్లో కూడా మరి ఆయన ఏం అర్థం చేసుకున్నారో దాని మీద కామెంట్ చేసినట్టుగా 60 పేజీల నోట్లో కనబడ్డది. ఓకే, ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ వద్దన్నా కూడా కట్టారు, ఆయన వద్దన్నది కట్టలేదు. సంపూర్ణంగా రిటైర్డ్ ఇంజనీర్స్ని గౌరవించాడు కేసీఆర్.
మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు డైరెక్ట్గా వీలు కాదని చెప్పారు, దాన్ని డ్రాప్ చేసుకున్నాడు. నదుల ద్వారా తీసుకెళ్లాలనేది కూడా వాళ్ళు ఇచ్చిన ప్రపోజలే. వాళ్ళు వేమనపల్లి దగ్గర కట్టాలన్నారు, తుమ్మిడేటి దగ్గర వద్దు వేమనపల్లి దగ్గర కట్టాలన్నారు. వేమనపల్లి ఎంత దూరం ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ కాళేశ్వరంకి. కేసీఆర్ గారు ఏం చేశారు, అక్కడ పెట్టినా 3 లిఫ్ట్లే కదా, అదేదో కొంచెం కిందికి దించి గోదావరి మీద కడితే మనకి ఇంకా 100 టీఎంసీలు అందుబాటులోకి వస్తున్నాయి, ఇంకా 120 టీఎంసీలు ఎక్కువ అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే 1 or 2 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సో ప్రతిపాదించిన చోటు కాకుండా వేరే దగ్గర కేసీఆర్ కట్టించారంటానికి ఇది ప్రధాన కారణం. వేమనపల్లి దగ్గర టీఎంసీలు మనకి ఎక్కువ నిలబట్టడానికి వేమనపల్లి దగ్గర కట్టలేదని. అంటే ఒకటి అది ఎక్స్పర్ట్ కమిటీ కానీ, అది కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఈవెన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కానీ ప్రభుత్వం పట్టించుకోవాలని రూల్ ఏం లేదు. కమిషన్లు 100 ఇచ్చినాయి ఇప్పటికి రిపోర్ట్లు. మీకు గుర్తున్నదా, ఎలక్ట్రిసిటీ కమిషన్ మీద నరసింహారెడ్డి గారి ప్లేస్లో వేరే అతన్ని తీసుకొచ్చారు, రిపోర్ట్ ఇచ్చి 4-5 నెలలు అయింది, ఇప్పటివరకు బయటకు వచ్చింది. అసలు దాన్ని మర్చిపోయారు సార్ చాలా మంది, పట్టించుకోలేదు. అవును, అట్లా వెనకటి రోజుల్లో కూడా రాజారావు కమిషన్ అని ఇంకా రకరకాల కమిషన్స్ ఇరిగేషన్ మీద ఉన్నాయి. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళకి ఏది అవసరమైతే అది తీసుకుంటారు, లేకుంటే బుట్ట దాఖలు చేస్తారు. దాన్ని అడిగే హక్కు ఎవరికి లేదు, వాళ్ళకి ఓన్లీ గైడ్ చేయడానికి. అది ఇదేం మ్యాండేటరీ కాదు. ఘోష్ గారు చెప్పింది ఖచ్చితంగా ఫాలో కావాలని ఏం లేదు. అయితే ఘోష్ గారు ఇచ్చిన దానిలో ఓవర్లుక్ చేశారు చాలా విషయాలు. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా, ఈ రాఫ్ట్ ఇంత బలంగా ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఈ షీట్ పైల్స్ బదులు సీకెండ్ పైల్స్ ఎందుకు పెట్టారు, మేడిగడ్డ ఖర్చు ఎందుకు పెరిగింది అనే విషయాల్లో ఆయన అధ్యయనం చేయడంలో ఆయన కొన్ని లోపాలు ఉన్నాయి. ఆయన నాతో కూడా షేర్ చేసుకున్నారు. ఐఎమ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్, నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కూడా ఆఫ్ ది రికార్డ్ చెప్పారు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇరిగేషన్ మ్యాటర్స్ డీల్ చేయలేదు, అందులో ఇంత కాంప్లికేటెడ్ ఎక్కడ డీల్ చేయలేదు. తర్వాత ఆయనకి ఇచ్చింది లిమిటెడ్, ఓన్లీ ఇర్రెగ్యులారిటీస్ మీద ఎంక్వైరీ చేయమన్నారు. కనీసం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జడ్జిని పెట్టినా బాగుండేది, కొంత అవేందో అర్థమయ్యేది టెక్నికల్ సబ్జెక్ట్. ఆ రకంగా పీసీ ఘోష్ గారి రిపోర్టును తప్పడుతున్నాను తప్ప ఆయనను తప్పట్టట్లేదు. కాబట్టి ఆ పరిమితిని అర్థం చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు కూడా, హరీష్ రావు గారు కూడా కోర్టులో క్వశ్చన్ చేసింది ఆయన ఫైండింగ్స్ మీదనే తప్ప ఆయన మీద కాదు. ఎగ్జాక్ట్లీ, ఆయన మీద ఎటువంటి ఎవరికి ఇక్కడ లేదు. ఉంటే కేసీఆర్ గారు అటెండ్ అయ్యేవారే కాదు. నేను కూడా చెప్పాను ఆయనకి, సార్ నైస్ జడ్జ్ సార్, ఆనెస్ట్ అతను, మీరు అపేర్ కండి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కౌంటర్ చేయాల్సి ఉంటుంది, మీరు కావాలి అని చెప్పాను నేను కూడా పర్సనల్గా. కాబట్టి పీసీ ఘోష్ గారి రిపోర్ట్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్. రేపు బయటకు వచ్చినాక ఇంకా దాని మీద చాలా విషయాలు నేను మీతో చెప్తాను.